తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలను కేబినెట్ చర్చిస్తోంది. సమావేశానికి సీఈసీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారి ఎవరూ భేటీకి హాజరు కాకూడదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వాయిదా అంశాలను చర్చించకూడదని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగములైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలువద్దని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో తాజా అప్డేట్స్ అందిస్తారు. రామ్, చెప్పండి, తెలంగాణలో కేబినెట్ భేటీ జరుగుతూ ఉంది, దీని గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఏదైతే కొద్దిసేపటి క్రితం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది, మా సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే షరతులతో కూడిన అనుమతి ఈసీ ఇచ్చిందో, ఈసీ ఇచ్చిన అనుమతి మేరకు, విధించిన షరతుల మేరకే ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరితో పాటు పలు శాఖల ముఖ్య శాఖ కార్యదర్శి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, అదేవిధంగా నీటిపారుదల, సివిల్ సప్లై, ఇరిగేషన్ ఈ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతానికి మొదట మాత్రం ఎజెండా ప్రారంభమైనప్పటి నుంచి వ్యవసాయ రంగంపైనే ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వానికి ఒక సవాల్గా ఈ ధాన్యం కొనుగోలు అనే అంశం పెద్ద సవాల్గా మారింది. అయితే చాలా కళ్ళాలలో కూడా రైతులు పండించిన పంట, వరిధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఇప్పటికే వర్షాలకు తడిసి ముద్దై అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని చోట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తగులబెట్టుకుందామని కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే వైపు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. తడిసిన ధాన్యంతో సహా అన్ని రకాల ధాన్యాలు కొనాలి వెంటనే. ఏదైతే ప్రభుత్వం పంట బోనస్ 500 ఇస్తామన్నారో ఆ పంట బోనస్ కూడా ఇప్పటి నుంచే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్, మరోవైపు బీజేపీ ఎల్పీ నేత మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తన ఎమ్మెల్యేలు కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. ప్రభుత్వం ఓవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఇంకా కింది స్థాయిలో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కొంత అలసత్వంగా భావిస్తున్నట్టు ప్రభుత్వం భావించింది. కాబట్టి దీనిపైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టిందని చెప్పి అనుకోవాలి. మరోవైపు విద్యారంగం సంబంధించిన విషయంలో కూడా జూన్ మొదటి వారం నుంచి విద్యారంగం సంబంధించిన విద్యా పాఠశాలలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలన్నీ కూడా చేపట్టేందుకు కూడా ఈ సమావేశంలో కసరత్తు చేస్తారు. దాంతోపాటు జూన్ 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ ఉంది. ఈ కోడ్ నేపథ్యంలో జూన్ 2వ తేదీకి రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా రాష్ట్రోత్తర దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చెప్పి భావించింది. అయితే అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలు వివిధ సంస్థల్లో నిర్వహిస్తున్నప్పటికీ పెరేడ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి దానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక, ఎవరైనా రాహుల్ గాంధీ, ఇలా ముగ్గురిట్లో ఎవరైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అయితే పార్టీ ప్రభుత్వం రెండు కలిపి నిర్వహించాలా, కేవలం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమం చేపట్టాలనే దానిపైన ఇంకా ఈ సమావేశంలో కూడా కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి కూడా ఈసీ అనుమతి కోసం, అధికారికంగా నిర్వహించాలంటే కూడా ఈసీ అనుమతి కోసం లేఖ రాయాల్సి ఉంది. కాబట్టి జూన్ 2 రాష్ట్రోత్తర దినోత్సవ వేడుకలు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కాబట్టి జూన్ 2 తర్వాత 6 తర్వాత 6వ తేదీతో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసింది. కాబట్టి జూన్ 10వ తేదీన పెరేడ్ గ్రౌండ్లో కానీ ఇంకా ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక
మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలు తొలిసారి జరిగాయి. అదేవిధంగా జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా మొదటిసారి వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతుంది. కాబట్టి ఈ వేడుకల్ని ఎంత ఉపయోగించుకుంటే అంత పెద్ద ఎత్తున బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దీని ప్రభుత్వం తరపునే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అవతరణ దినోత్సవ వేడుకల్ని ఆ కోడ్ ముగిసిన తర్వాత అయినా సరే భారీ బహిరంగ సభతో నిర్వహించాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారు. మరొక ముఖ్యమైన విషయం నీటిపారుదల అంశం సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ అన్నారం సంబంధించిన బ్యారేజీలలో కొన్ని పియర్స్ కుంగుబాటుకు దారితీస్తాయి. ఆ కుంగుబాటు మొత్తం ప్రభుత్వ లోపము నిర్మించిన సంస్థ లోపం వల్లే జరిగింది. దాన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి నిర్మాణం సరిగ్గా కాలేదని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో సందర్శించడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా సందర్శించడం, ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లేఖ రాసిన నేపథ్యంలో NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కూడా కమిటీ వేశారు. ఈరోజు ఆ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టు సందర్శించింది. హైదరాబాద్లో ఇరిగేషన్ శాఖ అధికారితో సమీక్ష సమావేశాలు జరిపింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన అవినీతి కోసం కూడా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ PC ఘోష్ ఆధ్వర్యంలో కూడా కమిటీ వేశారు. అది విచారణకు పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం. కానీ ఈ పరిస్థితుల్లో దాదాపు ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు ఆ మరమ్మతులకు నిధులు అవసరమని చెప్పి నివేదిక తెలిపింది. ఈ నిధులను ప్రభుత్వం ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఆ నిర్మాణ సంస్థ ద్వారానే పెట్టి చేయించేందుకు ప్రభుత్వం నడుము బిగించింది. త్వరలో సీఎం కూడా మరోసారి బ్యారేజీలను సందర్శించి ఇంకా నిష్ణాతులైన నీటిపారుదల రంగ నిపుణులతో కూడా ఆ బ్యారేజీల మరమ్మతుకు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు 6 గ్యారెంటీల్లో భాగంగా కొన్ని పథకాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ పథకాల అమలుకు కూడా కసరత్తు చేయాలి. ఎందుకంటే జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరం, ఆ తర్వాత వచ్చే పంటకి రైతు భరోసా కింద రైతు రుణమాఫీ. బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తే ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా రుణమాఫీ రైతు బంధు పథకం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా 1,000 కోట్లతో కూడుకున్న ప్రాజెక్టు కాబట్టి అవన్నింటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో ఒక కీలకంగా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. మరోవైపు ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో రైతు రుణమాఫీ ఉమ్మడి హైదరాబాద్ విషయంలో మాత్రం అవి అంశాలు కూడా ఇక్కడ ఈరోజు చర్చించకుండా ఈ విధంగా సమావేశం కొనసాగే అవకాశం కనబడుతుంది. ఆనంద్. ఓకే రామ్, మరి ఈ యొక్క చర్చలకు సంబంధించి విషయానికి వస్తే ఒకవైపు ఏమో డిస్ట్రిక్ట్లను కూడా కుదిస్తామని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తా ఉందా? అంటే ఈ సమావేశంలో ప్రస్తుతానికి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, పాలన వికేంద్రీకరణ కోసం ఉమ్మడి 10 జిల్లాలను దాదాపు 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ 33 జిల్లాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంది, ఒక మండలం 2-3 జిల్లాల్లో ఉంది. కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్న ఈ జిల్లాల పెంపుదలను ప్రభుత్వం గతంలో ఒక మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వార్తలోకి తెచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు. అయితే ఎక్కడైతే ఒక మండలము 2 జిల్లాల్లో ఉందో, ఒక మున్సిపాలిటీ 2 జిల్లాల్లో ఉందో, ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉందో దాన్ని ఏమన్నా సరిచేస్తారా? లేదు, 17 పార్లమెంటు ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు ఉన్నాయి. 17 జిల్లాలకు కుదిస్తారా? లేదు 27, ఎందుకంటే రేవంత్ రెడ్డి లక్కీ నెంబరు 9వ నెంబరు 27 కాబట్టి 2, 7, 9 ఆ దిశగా కూడా ఈరోజు ఆలోచిస్తుంది. ఎందుకంటే 33 అనేది కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అని చెప్పి అందుకే 33 చేశారని చెప్పి ఒక చర్చ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కాబట్టి 27 చేస్తారా, లేదు 18 జిల్లాలు చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా పార్లమెంటరీ నియోజకవర్గాలు కూడా చూస్తూ మాత్రం 17 జిల్లాలు మాత్రమే చేయాల్సి వస్తుంది. ఎట్లా పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాదు, సికింద్రాబాదు ఇదంతా కూడా పెద్ద సమూహంగా ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలి? HMDA విత్ ద ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం చుట్టుపక్కల తీసుకొని పెద్ద గ్రేటర్ హైదరాబాద్ను ఇంకొక మొత్తం పెద్ద నగరంగా చేసేందుకు కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్తో కూడుకున్న పనులు అయితే కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే చర్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ క్యాబినెట్ సమావేశంలోనే అన్ని విషయాలు ఒకేసారి చర్చించడం సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీకి ఉన్న అత్యవసరంగా ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన మార్కెటింగ్, సివిల్ సప్లై సంబంధించిన అంశాలు మాత్రం సత్వరమే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటి విద్యారంగం, నీటిపారుదల, ఈ 3-4 అంశాలపైన మాత్రం ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.